హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూడండి చామంతులు అన్నీ విడుతున్నాయి. ఇది ఒక కలరు, చాలా పెద్ద ఫ్లవర్. ఇదైతే అది నేరేడు పండు కలరు, ఇది వైట్ కలరు, అన్నీ వైట్ కలర్. ఒక కుండీలోనే అన్నీ మిక్స్ చేసి ఒక్కొక్క కుండీలో పెట్టేశాను. ఇది ఎల్లో కలరు. మొత్తం ఇక్కడ 4 కుండీలు ఉన్నాయి. 4 కుండీలోని మిక్స్ చేసి పెట్టాను. అప్పుడే విడిపోతున్నాయి. నేను పైకి నీళ్ళ గోరింట ఫ్లవర్స్ తెంపుదామని వచ్చాను, చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒకసారి చామంతులు చూపిద్దామని. అక్కడ ఒక 2 కుండీలు, అందులో ఆరెంజ్ కలర్ కూడా ఉంది. పువ్వులు ఇవన్నీ వచ్చినప్పుడు భలే ఉంటుంది, అంటే మిక్స్ చేసి పెట్టడం వల్ల భలే ఉంటుంది చూడటానికి, అన్నీ భలే ఉంటుంది. ఇది వైట్. వాటర్ లిల్లీలు ఇప్పుడు చలికాలం డార్మెంట్ స్థితిలోకి వెళ్ళిపోతాయి. అందుకే ఇంకా పువ్వులు ఉండవు. ఈ రెయిన్ లిల్లీలు కూడా పువ్వులు ఇప్పుడు. కానీ అప్పుడప్పుడు ఒక్కోటి పూసింది. సీడ్స్ చూడండి ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి సీడ్స్. ఇంకా ఈరోజు తెంపను, రేపు ఎల్లుండి అవుతుంది. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, నీలగోరింట్లు. మొత్తం అన్నీ తెంపియాలి, లేకపోతే పడిపోతాయి. అందుకే వచ్చాను. కొన్ని వదిలేస్తాను సీడ్స్కి, కొన్ని తెంపేసి. ఇంత పెద్ద ఫ్లవర్స్ ఇవి. నాకు ఇప్పుడు ఎన్ని అవసరమో అవే అన్నీ తెంపి మిగిలిన రేపటికి వదిలేస్తాను. అన్నీ తెంపినా వేస్ట్, ఇప్పుడు అవసరం ఉండదు. చూడండి ఎన్ని ఫ్లవర్స్, ఇంకా చెట్టు నిండుగా ఫ్లవర్స్. మిగిలిన రేపు తెంపుకోవచ్చు, ఇప్పుడు ఎక్కువైనా వేస్టే. చాలు నాకు ఈరోజుకి. ఇంకా ఈ చెట్టు కూడా తెంపాలి, ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది రాలిపోయింది రెక్కలు, అంటే సీడ్లు తయారైపోతే తెంపడం కుదరదు. ఏ రోజుకి ఆ రోజు తెంపాలి ఈ పువ్వులు. ఇలా రాలిపోతున్నాయి. సీడ్లు తయారైపోయాయి. ఇలా అనగానే ఇలా వచ్చేస్తాయి సీడ్ పాట్స్. చాలా సీడ్ పాట్లు తయారైపోయి తీసేస్తున్నాను. ఎవరికైనా ఇవ్వచ్చు, లేకపోతే రాలిపోయి కింద పడిపోతున్నాయి సీడ్స్ అన్నీ. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇన్ని వచ్చే సీడ్స్, నాకు దగ్గర పెడతాను, ఎవరికైనా ఇవ్వచ్చు. చూడండి రాలిపోయి, నేను వేస్ట్ ఏదంతా బకెట్లో పెడితే ఈ సీడ్స్ రాలిపోయి ఎలా మొక్కలు వచ్చాయో. ఇంక నేను చూద్దాము అని కొన్ని నీళ్ళు వేస్తున్నాను, ఎంతవరకు ఎదుగుతాయి ఈ మొక్కలు అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఫ్లవర్స్. ఈ సీడ్స్ కొద్దిగా బాగా డ్రై అయిన తర్వాత అప్పుడు ఒక డబ్బాలో పెట్టేస్తాను. ఇంకా ముందు చాలా సీడ్స్ తయారవుతాయి.
ఇంకా కలర్స్ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ అవ్వలేదు, గ్రో అవ్వలేదు. అయినా సరే ఇక్కడ పీకాకులు అన్నీ తినేసాయి మొక్కల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీడ్స్ ఇలా వేరు చేసేయాలి దేనికవి. ఇవి సీడ్స్ ఇలా ఉంటాయి, ఇది వేస్ట్ అయ్యి. ఇది కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు బాగా డ్రై అయ్యే వరకు పైనుంచి, అప్పుడు ఒక కవర్లోనో బాక్స్లోనే వేసుకోవాలి.